రారంగా కూర్చో. రంగా, నీకిప్పుడు ఎన్నేళ్ళు? 35. అంటే 25 నువ్వు నన్ను గమనిస్తూ ఉండుంటావు కదూ. నిన్ను ఎప్పటినుంచి సరిగ్గా ఉండమని మందలిస్తున్నాను? సుమారు 8-9 సంవత్సరాలుగా. గుడ్. అంటే నువ్వు కోర్టుకు వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాతే. అంతకుముందు ఇలా లేదు కదూ. రంగా, నిన్ను నాలా చూసుకోవాలని అనుకున్నాను. అందుకే లా చదివించాను. పుస్తకాల వరకు బాగానే లాక్కొచ్చావు. ప్రాక్టికల్ లైఫ్లోనే దెబ్బతిన్నావు. ఆ కారణంతోనే నిన్ను మందలిస్తూ వచ్చాను. ఆ మందలింపు వెనక ఉన్నది కోపం కాదు, బాధ. నువ్వు గెలవాలన్నది నా ఆశ. గెలుపుకు దగ్గరదారులు లేవు రంగా. ఆలోచన, ఆచరణ అంతే. ఆలోచించడానికి తపన, కాల్చేసేంత ఆశ ఉండాలి. ఆచరణకి తెగింపు, నిబ్బరం కావాలి. ఇవి తెలియని పదాలు, పరిచయం లేని ఎమోషన్స్ కావు. అవి నువ్వు మర్చిపోయావు. అందుకే గెలుపు నీకు దూరమైంది. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు మన ఆఫీస్లోనే డిఫెన్స్ లాయర్గా ప్రాక్టీస్ మొదలు పెడితే మంచిదనుకుంటున్నాను. నీకిష్టమేనా? థ్యాంక్ యూ నాన్నగారు. కష్టపడు రంగా, ఇష్టంగా కష్టపడు, విజయం సాధించు. తప్పకుండా నాన్నగారు. గెలుపొక్కటే నిన్ను తల ఎత్తుకునేలా చేయగలదు. సక్సెస్ స్పీక్స్ వాల్యూమ్స్. అప్పుడు చూడు, నువ్వు చెప్పిందే నిజమనుకుంటారు, నిన్నే ఫాలో అవుతారు. ఫాలో అవుతాను నాన్నగారు. వాట్? అదే, ఫాలో అయ్యేలా చేస్తాను. మొదట నువ్వు ఈ భయాన్ని వదిలేరంగా. వాళ్ల వల్ల ఓడాను, వీళ్ల వల్ల నష్టపోయాను, ఇలాంటివి చెప్పకు. నిర్భయంగా ముందుకెళ్ళు. విజయం నీ వెనుకే వస్తుంది. ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధిస్తాను నాన్నగారు. ప్రామిస్. గుడ్. ఆఫీస్కెళ్ళి కిషోర్తో కలిసి నీ కెరీర్ డెవలప్ చేసుకో. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ నాన్నగారు. ఈసారి నా గెలిపే మీకు గిఫ్ట్గా ఇస్తాను. రంగా, ఏంటి నాన్నగారు? నేను రేపు ఢిల్లీ వెళ్తున్నాను. ఇప్పటి నుంచి ఇంటి బాధ్యతలు కూడా నీవే. పెద్ద కొడుకువి,
అందరినీ కలుపుకుపోగలవాడివి. నీకు వేరే చెప్పాల్సిన పని లేదు. జాగ్రత్త. అలాగే నాన్నగారు, మీరు హాయిగా వెళ్ళరండి. జాగ్రత్త. అన్నీ జాగ్రత్తగా సర్దావా? మొత్తం మీకు కావాల్సినవన్నీ పెట్టాను. 3 ప్యాంట్స్, 3 షర్ట్స్, సూట్స్. ఎక్కువ పెట్టకు, తగ్గించు. ఉండనివ్వండి, పనికొస్తాయి. ఇక్కడైనా అక్కడైనా మీరు కాదుగా మోసేది. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఫోన్ చేస్తూ ఉండండి. చేస్తాను. నువ్వు జాగ్రత్త. రాత్రిళ్ళు భయం అనిపిస్తే శాలిని రూమ్కి పిలిపించుకో. అలాగే. రా, కలిసి టిఫిన్ చేద్దాం. డ్రైవర్, ఆటో ఆపు. డ్రైవర్, పోనీ. ప్రార్థన. బాగున్నావా అక్క? ప్రార్థన, ఏంటి ఇక్కడున్నావు? రా. పర్వాలేదులే అక్క. అదేంటి అదేంటి అని అడిగినందుకే కదా ఇక్కడున్నాను. నువ్వు చాలా మారావు. చాలా ఎదిగావు. మారితేనే కదక్క ఎదగగలిగేది. ఎలా ఉంది నీ లా కాలేజ్? బాగుంది. ఆ రోజు నువ్వు లాయర్ల చుట్టూ తిరిగితే లాయర్వి కాలేవన్నప్పుడు నాకు అర్థం కాలేదు. అప్పుడు నాన్నలాగా ఆలోచించేదాన్ని కదా. ఇప్పుడు నాలాగా ఆలోచిస్తే అర్థమైంది. నిన్ను ప్రార్థనలా చూడాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. చాలా సంతోషం. కిషోర్ ఎలా ఉన్నాడు?
బాగున్నాడు. ఉత్సు అంతా బాగున్నారు. నువ్వు ఒకసారి మా ఇంటికి రావచ్చుగా. ఇంతకు ముందేమో కానీ ఇక మీదట మాత్రం మీ ఇంటికి రాకుండా ఉండలేను. తప్పకుండా వస్తాను. ఉమ్. ఆ, నాకు లైబ్రరీకి టైం అయింది, నేను వస్తాను. అక్క, మనిద్దరం ఇందులోనే వెళ్ళిపోదాం. ఓకే, నో ప్రాబ్లం. రా. అదే దిస్ ఇస్ టూ మచ్ రా బాబు. లేదన్నయ్య, నిజంగానే మొన్న ఏమైందో తెలుసా? కాలేజ్ ఫంక్షన్లో ఇదే చందుగారితో పాడించాం. షకీలా పాడుతోంది, పాట అయ్యాక కనిపిస్తుందని చెప్పాం. అందరూ సైలెంట్. వీడిని స్క్రీన్ వెనకుంచి పాడించాం. అందరూ అమ్మాయి అనుకున్నారు. పాట అయ్యాక పాడింది వీడేనంటే ఒక్కరు నమ్మరే. మళ్ళీ అదే పాట అందరి ముందు పాడించాల్సి వచ్చింది. అయితే నీ మ్యూజిక్ డైరెక్షన్ లో ఫస్ట్ మూవీకి ఆ చందుగాడితోనే అన్ని పాటలు పాడించేసాయి. అవును, వెరైటీగా ఉంటుంది. అనడానికి వెరైటీగానే ఉంటుంది, కానీ వినటానికే రేపు పొద్దున సినిమా చూద్దాం రమ్మంటే తనే రానంటుంది. ఒరేయ్, వదిన ఎక్స్ప్రెషన్ చూసావా? అవునా వదినా? సరే సరే, మీ అందరూ రాకపోయినా అందరి టికెట్లు నేనే కొనేసి శరత్ సినిమా చూసేస్తాను. వావ్, వదిన గ్రేట్. అది కరెక్టేరా, కాకపోతే టికెట్లకు డబ్బులు మాత్రం నీ రెమ్యూనరేషన్ లోంచే. నేను ఒప్పుకోను. అవునవును, కష్టపడి సంపాదించింది కదా. కదా అయినా వీడికి ఫస్ట్ సినిమాకి ఎవరిస్తారు రెమ్యూనరేషన్? వదినా, నువ్వు కూడా నవ్వుతున్నావేంటి? ఇలా కూర్చొని ఎంజాయ్ చేసి ఎన్ని రోజులైంది కదా. అవునవును, లాస్ట్ టైం గొడవైంది కదా, మావయ్య గారు ఆవిడ్ని. ఇంకేదైనా టాపిక్ మాట్లాడొచ్చు కదా, ఇప్పుడు ఆ విషయం ఎందుకు? ఇంకేముంది మాట్లాడడానికి, మనకున్న సమస్య అది. అసలు ఆ రోజు నుంచి నాన్నగారు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు తెలుసా? అవునవును, అందుకే ఇది తిండి కూడా మానేసింది పాపం. అవునవును, ఆ పెద్ద ఆయన పుణ్యమా అని రోజు పొద్దున్నే నెయ్యి వేసిన జీడిపప్పు ఉప్మా, మధ్యాహ్నం లంచ్కి 4 రకాల కూరలతో ఫుడ్, సాయంత్రం ఇదిగో మన అందరితో పాటు హాట్ హాట్ స్నాక్స్, మళ్ళీ సింపుల్గా రాత్రికి కోడి తొడ మేక మెడ, అంతేగా. ఊరుకోండయ్యా, మీ అందరి దిష్టి తగిలింది. పాపం తినడమే మానేసింది. అవునవును, బయట తిండి ఎక్కువైంది కదా, ఇంక ఇంట్లో ఏం తింటుంది? బామ్మ డిస్టర్బ్ అవుతుంది. నిద్రపోతే కదా డిస్టర్బ్ అవ్వడానికి, అంతా వింటూనే ఉంటుంది. వినకపోయినా తెలుస్తుంది. ఎలా? అవును, ముందుగా శాలిని. నాకేంటి అవసరం? ఎవరికి అవసరమో వాళ్ళే చెప్పుకుంటారు. నాన్నమ్మకి చెప్పడానికి అవసరం ఏంటే? ఆవిడికి చెప్పడం అవసరం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరొదినా? ఇంకెవరు?
అది సరే, ఇంతమందివి ఇన్నాళ్ల తర్వాత ఇలా కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుని ఇలా బజ్జీలతో చేగుడులతో పోనిస్తే ఎలా? మంచి పార్టీ చేసుకుందాం. అవునవును, పార్టీ ఉండాల్సిందే. సిగ్గు లేకపోతే సరే, లండన్ వెళ్ళడానికి స్కాలర్షిప్ వచ్చింది నీకు కదా, నువ్వే పార్టీ ఇవ్వాలి. ఇవ్వచ్చుగా. ఓకే 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 అంటే సరిపోదు. ఎప్పుడే ఉంది? ఇప్పుడే. అయితే ఈ పూట వంట క్యాన్సిల్. వదిలికి అవును, వంట క్యాన్సిల్. మంచినీళ్లతో సహా అన్ని బయట నుంచే రావాలి. అవును, అవన్నీ ప్రశాంత్ అనే తేవాలి. ఓకే, అందరూ పార్టీలో ఇన్వాల్వ్ కావాలి. అయితే నాదో చిన్న సలహా. ఏంటి? మల్లిక గారిని కూడా పిలుద్దాం. ప్రశాంత్, ఇంకేంటి సంగతులు? నువ్వు ఎంత అడిగినా ఎన్ని అడిగినా నా సమాధానం ఒకటే, ఐ లవ్ యూ. అబ్బా, ఇప్పటికి 1000 సార్లు చెప్పావు. అలా కాకుండా ఇంకేదైనా వెరైటీగా. ప్లీజ్ సూరి. పల్లవి, వాట్స్ రాంగ్? ట్రై టు అండర్స్టాండ్ సూరి. మనం టీనేజర్స్ కావు, మెచ్యూర్డ్గా బిహేవ్ చేయి. బట్ వీఆర్ లవర్స్. అందుకే మన మధ్య లవ్ కూడా మెచ్యూర్డ్గా ఉండాలి. సారీ పల్లవి, లవ్ అనేది ఉంది కానీ మెచ్యూర్డ్ అని అన్మెచ్యూర్డ్ అని 2 రకాలుగా లేవు. ప్లీజ్ షటప్. టీనేజ్ ఫిజికల్ టచ్లో ఓ తెలియని అందం ఆనందం ఉంటాయి. కానీ ఇప్పుడైతే నాకెందుకో మనసుకి టచ్ అయితే తప్ప ఆ ఫీలింగ్ ఉండదు. హెల్ విత్ యువర్ స్టేట్మెంట్. నేను 8 ఏళ్లు పోగొట్టుకున్నాను. అందులో నేను మిస్ అయిన ప్రతి క్షణం నాకు సజీవంగా అందాలి, అనుభవించాలి. జరిగిపోయిన వాటిని తిరిగి పొందాలనుకోవడం, మళ్ళీ సంపాదించాలనుకోవడం, అప్పట్లో ఉండాలనుకోవడం, ఉండడానికి ట్రై చేయడం చైల్డిష్నెస్. నాకు అవన్నీ తెలీదు పల్లవి. నాకు నీ నుంచి మిస్ అయినవన్నీ కావాలి. అందుకోసం నేను ఎలాగైనా మారతాను, ఏమైనా చేస్తాను. మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం అని కూడా చెప్పాను. మనసుకు ముసుకేసి మోసం చేయడం నా వల్ల కాదు. నువ్వు చాలా మారావు సూరి. అవును, మారాను.
మార్పు సహజం. ఆ మాటకొస్తే నువ్వు మారలేదా పల్లవి? మెచ్యూరిటీ గురించి ఈరోజు మాట్లాడుతున్న నువ్వు 8 ఏళ్ల క్రితం ఎలా ఉన్నావు? ప్రతి అనుభవం మనిషిలో మార్పుని నిర్దేశిస్తుంది పల్లవి. నాలో మార్పు వచ్చింది ధైర్యం విషయంలో. కానిది నాకు కావలసింది సంపాదించుకునే విషయంలో. మళ్ళీ చెప్తున్నాను పల్లవి, మళ్ళీ ఇదే చెప్తాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అందుకోసం చావడానికైనా చంపడానికైనా రెడీ. అంతే. సంథింగ్ రాంగ్ విత్ యూ? నథింగ్ రాంగ్. కిషోర్ కూడా రావడం మానేశాడు. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గది ఉంది. ప్రతి గది ఒక ఇల్లు చేయకండి. అంటే తన గురించి ఏమీ చెప్పలేదా? ఎందుకిలా జరుగుతోంది ఏంటి అని?